పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథులని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనిశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తకు కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానధాన్యములు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగమున పూజాపీఠము పెట్టి మండపము వేసి వెంకటేశ్వర స్వామిని చిత్తపదం పెట్టి పూజా సామగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్ష పళ్ళు, 7 చిన్నీలు ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలను కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధా భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతుష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనిత్య దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోనూ ఆయురార్థాన్ని ఈ జన్మలోనికే తీసుకువచ్చి ఇతనికి పూర్ణాయుద్ధం కలగాన్ని చేశాను. మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తకు లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించి ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి ముక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదం పొందారు. జీవితాంతకాలం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధానాన్ని పొందారు. కలవు శ్రీ వెంకటానాయకం అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయన ఆరాధించిన వారికి శనిదోషంలో తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహపర లోకముల యందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతము చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబాలకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతమును చేసి స్వామి వారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకునే వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లగును. పూజలు సామాగ్రి పూజలు సమస్త సామాగ్రి మన సంపద ఆడంబరము వీటన్నిటికన్నా భక్తి శ్రద్ధలే ముఖ్యము. కావున మనము అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం నందుటకు మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. ఓం నమో భగవతే వెంకటేశాయ నమః.